అపోస్తలుడు దేవుని వాక్యాన్ని ప్రకటించట్లో అలిసిపోని విశ్వాస వీరుడు. తన మిషనరీ ప్రయాణంలో పట్టణానికి వచ్చినాడు. దాని పేరు కొరంతి. కొరంతి అంటే శాటియేటెడ్, ముఖం మొత్తుట. వింతగా ఉంటుంది. స్వీటు కొద్దిగా తిన్నారనుకోండి, మళ్ళీ ఇంకో పీస్ ఇస్తే వద్దు అంటారు. తీపే కదా, తినొచ్చు కదా, ముఖం మొత్తింది అని అంటారు. అలాగే కొరంతీలు పాపానికి ముఖం మొత్తినారు. అదొక వ్యాపార కేంద్రం. దాదాపు 7 లక్షల జనాభా అక్కడ ఉంటుంది. వ్యాపార కేంద్రం కనుక పాపానికి కూడా పుట్టినీళ్ళు, అపవిత్రతకు మారు పేరు. అదే సమయంలో యేసుప్రభు యొక్క సిలువను ఊరేగించి ప్రకటించినట్లుగా తార్సువాడైన పౌలును దేవుడు అక్కడికి పంపించాడు. ఆయన కొంతకాలం పరిచర్య చేస్తూ అకుల్లా ప్రిస్కిల్లాలతో కలిసి సాగిపోతున్నప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. మీకు తెలుసు కదా, తెలుగులో ఒక సామెత ఉంది, ఒక్క రోజులోనే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని. అంతదాకా చక్కగా పరిచర్య ఇప్పుడు ఎదురింపు దూషణ దగ్గరికి వచ్చింది. అందుకే కొంతమంది కొరంతీలు వచ్చి పౌలును అక్కడి నుండి వెళ్ళిపోమని దుర్భాషలాడారు. పౌలు తన వస్త్రాలు దులుపుకొని అక్కడి నుండి వెళ్ళిపోదామని, ఇదే ఆఖరి రాత్రి కదా, పడుకుందాం, రేపు వేరే ఊరికి వెళ్ళిపోదామని పడుకుంటే ఆయనకు దర్శనం కలిగింది. నాకు తెలిసి పౌలు జీవితంలో దర్శనాలు చాలా తక్కువగా కలిగినాయి. దాంట్లో ఒకటి కొరంతి పట్టణాన్ని గురించి. భయపడక మౌనంగా ఉండక మాట్లాడము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని దేవుని దర్శనం పొందిన తర్వాత అక్కడే దాదాపు 1 సంవత్సరం 6 నెలలుండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు సిలువను ఊరేగిస్తూ యేసు యొక్క సిలువ నీడలోనికి నిరాశ్రయులైన అనేకులను తోడుకొని వచ్చినాడు. సంఘం ఏర్పడింది, గొప్ప ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఒక సామెత ఉంది కదా, చెట్టు పెద్దదైతే పక్షులు ఎక్కువ వస్తాయని. అలాగే సంఘం విస్తరించింది కనుక సమస్యలు విస్తరించినాయి. పౌలు అలాంత దూరాన్ని ఉన్నప్పుడు కొరంతిలో ఉన్న సమస్యలు కొంతమంది సహోదరులు తీసుకుని వెళ్ళి పౌలుకు వివరించినారు. అలాంటి వారిని పౌలు గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ, పురికొల్పుతూ ఒక తండ్రి లాంటి హృదయంతో ఒక అమోఘమైన ప్రయత్నమే కొరంతీలకు రాసిన మొదటి పత్రిక. మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారు కదా, అది మీ ఆరంభానికి అంతానికి కుదరట్లేదు కనుక మీరు ఎలాగ ఆరంభించినారో అంతకంటే ఉన్నతమైన స్థానంలో మీరు వెళ్ళాలని వారిని ప్రోత్సహిస్తూ వచ్చినాడు. వారికి ఐశ్వర్యం తక్కువ లేదు, ఆత్మీయ వరాలు తక్కువ లేవు, ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ తక్కువ లేదు, అన్నీ నిండి పొర్లి పారుతున్నాయి. పాపము కూడా అవిశ్వాసంలో కాదు, విశ్వాసంలో. అలాంటి వాళ్ళకి మీరు గమనించినారా లేదా? పౌలు 14 పత్రికలు రాస్తే ఒక కొరంతీలకు మాత్రమే బాళ్ళ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరంగా రాశాడు. మిగతా ఏ సంఘానికి, ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పీ, మిగతా ఏ సంఘాలకి ఇంత వివరంగా బలను గురించి రాయలేదు. ఎందుకు వీళ్ళకి ఇలాగ రాశాడు? మిగతా వారందరికీ ఎందుకు రాయలేదు? మిగతా వారు బల్ల యొక్క ప్రాశస్త్యతను గుర్తించి ఆ ప్రకారమే తమను తాము పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందుతున్నారు. వీళ్ళు అలా కాదా, ఏముంది లేదు, మామూలే కదా అని అనుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు మామూలు అనుకుంటున్నారంటే కొరంతి పట్టణానికి అల్లంత దూరాన్ని కొండ మీద ఒక దేవత తిష్నేసింది. ఆమె దగ్గర కొంతమంది వేశ్యలు ఉన్నారు. ఆ దేవతను దర్శించుకోవటానికి వెళ్ళి, ఈ కల్చర్ ఇండియాలో కూడా అప్పట్లో వచ్చేసింది, ఇది బయట నుండి వచ్చింది, మిడిల్ ఈస్ట్ నుండి. ఆమెను దర్శించడానికి వెళ్ళి కొంతమంది ఆ దేవతను దర్శించిన తర్వాత మిగతా సమయంలో ఈ వేశ్యలతో పాపం చేసి దిగొచ్చేవాడు. దాంట్లో విశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళు దిగొచ్చిన తర్వాత శనివారమో శుక్రవారమో కింది కొండ మీద నుండి దిగొచ్చి తలంటు స్నానం చేసుకొని, తెల్లబట్టలు వేసుకొని, తలకు నూనె పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి పాటలు పాడుతూ ఆదివారం బలలో పాలు పొందుతున్నారు. ఇది చిరాకు కలిగించింది పౌలుకి. ఎంత భయం లేకుండా బతుకుతున్నారు ఏంటి మీరు? అసలు ప్రభు బలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదో అబద్ధం ఆడినారు, వాళ్ళతో వీళ్ళతో అప్పులు చేసుకున్నారు, కష్టాల్లో ఉన్నారంటే ఏదో మానవ సంబంధమైన బలహీనతలు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కాకుండా మీరు కొండ మీదకి వెళ్ళడమే ఒక తప్పు, ఆ దయ్యం యొక్క ఆహారం తినడమే తప్పు, దయ్యం యొక్క బల్లలు. అందుకే ఇక్కడ రాస్తాడు కదా 10లో, ఇట్ టేక్ పార్ట్ ఇన్ ద డెవిల్స్ టేబుల్. దయ్యముల బల్ల అంటే కొండ మీద ఉండేది దేవద్ది.
ఆ బలలో మీరు పాలు పొందుతున్నారు, మళ్ళీ కిందకు వచ్చి దేవుని బలలో కూడా పాలు పొందుతున్నారు. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్, హౌ కమ్ యూ టేక్ పార్ట్ ఇన్ కపుల్ ఆఫ్ టేబుల్స్. అక్కడ అది పాలు పొందుతున్నారు, ఇక్కడ ఇది పాలు పొందుతున్నారు. కనుక అలా పాలు పొందండి. ఒకవేళ మీరు పాలు పొందుతాం అనుకుంటే మీకు 3 జరుగుతాయి. మొదటిది ఏంటి? అనేకులు మీలో బలహీనలు అవుతారు, అనేకులు మీలో రోగులు అవుతారు. చాలామంది నిద్రిస్తున్నారు. ఇప్పుడు ఉన్న మనుషుల్లో అనేకులు చాలామంది పోతే ఎంతమంది మిగులుతారు? ఎంతమంది మిగులుతారు? లాజిక్ ఏంటి? కొంతమంది మిగులుతారు, దాన్నే శేషము. ఇక్కడ బైబిల్లో కొంతమంది అయోగ్యంగా పాలు పొందుతున్నారు కనుక కొంతమందికే బలహీనత ఉంది, కొంతమందికే రోగం ఉంది, కొంతమందే నిద్రిస్తున్నారని రాస్తే పర్లేదులే, కొంతమందిలో నేను లేను అని అనుకోవచ్చు. కానీ ఏం రాశారంటే అనేకులు, మెనీ 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 మెనీ. మీకు తెలుసు కదా, ఇంకా ఇశ్రాయేల్లోనే మేలు 10వ అధ్యాయంలో రాస్తూ కొరింథీయుల్లో కొందరు 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 అని రాశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అనేకులు 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 అని రాశారు. ఇప్పుడు ప్రభువుల దగ్గర కొరకు మనం కూడా వస్తున్నాం కదా, మనం ఎలాగ పాలు పొందుతున్నాం అంటే బహుశా మనం శరీరానుసారంగా అక్షరానుసారంగా ఇలాంటి పాపము చేయకపోవచ్చు. అయితే సోమవారం నుండి శనివారం దాకా లోకమనే వ్యవస్థ ద్వారా పట్టబడి పాపము చేస్తూ ఓడిపోయి కృంగిపోయి డసిపోయి సోలిపోయి అపజయం పాలైపోయి ఏం చేయాలో దిక్కుదోచకుండా యేసు ప్రభు వారిని మరలా సిలువ వేస్తూ ఆదివారం వచ్చి బలలో యోగ్యంగా పాలు పొందడానికి చేయి వేయడం సమంజసమా కాదా? మేలా కాదా? ఆశీర్వాదమా కాదా? ఓ కొరింథీయులారా, మీతో నేను అరమర లేకుండా మాట్లాడుతున్నాను కనుక ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందుట కొరకై మీరు చేరిరండి అని కొరింథీయులను ఉద్దేశించి ప్రోత్సహించడానికి తాను చేసిన గంభీరమైన ప్రయత్నమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆయన నాకు తెలిసి 2 సంఘాలకి 2 పత్రికలు రాశాడు. మొదటి కొరింథీయులు, తర్వాత తెస్సలోనికైలు. కొరింథీయులకు 2 ఎందుకు రాశాడు? ఎఫెసీలకు 1 ఎందుకు రాశాడు? ఫిలిప్పీలకు 1 ఎందుకు రాశాడు? రోమీలకు 1 ఎందుకు రాశాడు? హెబ్రీలకు 1 ఎందుకు రాశాడు? తెస్సలోనికైలకు 2 ఎందుకు రాశాడు? మీరు చెప్తారా? జవాబు నేను చెప్పాలా? నేనే చెప్తానులేండి. 2 సార్లు కానీ 2 విషయాలు కానీ లేదా 2 అనేది ఈశ్వరుగా మనం ఎలాగ చెప్తామో లేదా ఎవరికి చెప్తామని అంటే, పూర్తిగా పాడైపోయినోనికి 2 సార్లు చెప్పాలా, పూర్తిగా బాగున్నానికి కూడా 2 సార్లు చెప్పాలా. పూర్తిగా పాడైపోయిన వాళ్ళు కొరింథీయులు, పూర్తిగా బాగున్న వాళ్ళు తెస్సలోనికైలు. అందుకే తెస్సలోనికైలకి ఏం రాస్తూ వచ్చినాడంటే, మీరు చాలా బాగున్నారు, చాలా మంచిది, ప్రభు కూడా రాబోతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు, మీరు ఎత్తబడతారని వాళ్ళకి ఆ సంగతులు రాశారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా బాగున్నారు. పూర్తిగా పాడైపోయింది, మంట అయిపోయింది కొరింథీయులు. వాళ్ళకేం చిన్న 4-5 అధ్యాయాల్లో ముగించినాడు ఒక్కొక్క పత్రిక. ఇక్కడికి వచ్చేటప్పటికి 16 అధ్యాయాలు రాశాడు మొదటి పత్రిక. లెంగ్తీ థింగ్స్, చాలా విస్తారంగా మాట్లాడుతూ వచ్చినారు. ఎందుకంటే మీరు పూర్తిగా పాడైపోతారు, అట్లా ఇట్లా ఉతికితే బాగ్గారు, మీరు 2 డిటర్జెంట్ బిళ్ళలు వేసి ఏరియాలు వేసి అన్నీ వేసి ఉతికితే కానీ ఒక మాదిరి రూపానికి వస్తారు అన్నట్లుగా కొరింథీయుల మీద అపోస్తలుడైన పౌలు చేసిన పద ప్రయోగం, వాక్య ప్రయోగం గొప్పది. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వచ్చిపోతా ఎంతకాలం అలాగ చేస్తారు? మరి వచ్చిపోకుండా ఏం చేయమంటారండి అని బహుశా మీరు అంటారేమో. చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే రక్షణ పొందట, పాప క్షమాపణ పొందట, మారు మనస్సు పొందట, మనందరినీ ప్రేమించి మన కొరకే మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. లూకా 19:10 చెప్పబడింది, పాపులను నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిన మానవాడి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రయత్నం మానవ చరిత్రలో ఏ మనుష్యుడు చేయలేదు. ఆయన ఒక్కడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన పేరే క్రీస్తు యేసు అన్న నరుడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపమెరుగడు, ఆయన పాపము చేయలేదు. ఆయన పుట్టుక పవిత్రం, ఆయన జీవనం పవిత్రం, ఆయన మరణం పవిత్రం, ఆయన పునఃభూస్థాపన పవిత్రం, ఆయన తిరిగి లేచుట పవిత్రం, ఆయన తిరిగి రాబోతుండడం కూడా పవిత్రం. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ మనుషుడు వేయలేని సవాలు మానవ చరిత్ర ఆయన వేశాడు. అదే సవాలే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఈ సిన్లెస్ టు ద కోర్, ఈ స్పాట్లెస్ టు ద బాటమ్,
ఆయనలో విషయమంతా కూడా పాపము లేదు. అయితే యేసు ప్రభువారు మన పాపాల కొరకే శిలువ మీదకి వెళ్ళి తలలో ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడి, ఇద్దరు నేరస్తుల మధ్యలో వేలాడదీయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన ప్రాణం మన కొరకు పెట్టడానికి భూమి మీదకి వచ్చినవాడు. లోకంలో చాలామంది దాతలు ఉంటారు కదా, దాత అంటే ఇచ్చేవాడు, స్వీకర్త డోనర్స్, తర్వాత యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు రిసీవర్స్ అని. దాత ఇచ్చేవాడు ఉచితంగా ఇస్తాడు, స్వీకరించేవాడు ఉచితంగానే స్వీకరిస్తాడు. కనీసం దాతలు 5 రకాలుగా ఉంటారు. మొదటి దాత ఏంటంటే అన్నదాత. అన్నము ఎవరైనా తినటానికి మనల్ని పిలిస్తే వెళ్ళి ఫుల్గా తినేసి ముద్దుడ్చుకొని వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ అండి అని చెప్పేసి వస్తాం. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏంటి ఆ సామెత అంటే అతిథి దేవో భవ, ఆతిథ్యం దైవముతో సమానము అని. అది యూజువల్గా మనం పట్టించుకోమనుకో. కనుక మనం వాళ్ళు ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు అతిథి దేవోభవ అంటే అతిథులారా రండి అని అంటే వెళ్ళాము, బాగా చక్కగా భోంచేసామనుకో, వచ్చేటప్పుడు ఏం చెప్పాలా? థ్యాంక్స్ అండి అని చెప్పేసి వస్తామా? ఏం చెప్పమంటారు? ఏం చెప్పరా మీరు? తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? వావ్, అందుకే బ్రదర్ నన్ను ఇంగ్లీష్లో చెప్పమంటుంటాడు. ఏంటబ్బా అందరు ఇంత ఇంగ్లీష్ మీడియం ఫాస్ట్ అనుకుంటున్నాను నేను. భోజనం చేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మనం కూడా ఇలాగ స్పందించవచ్చు, అన్నదాత సుఖీ భవ. అన్నం అందరు పెట్టారు, కన్న తల్లి లాంటి వాళ్ళే అన్నం పెడతారు. కనుక లోకములో అన్నదాతలు మనం చాలామందిని చూస్తాం. ఏదో పండుగలో వాళ్ళ కార్యక్రమాలు, జాతరలు అవి వచ్చినప్పుడు బయట టేబుల్స్ వేసి చాలామందికి భోజనం పెట్టేస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే బిలీవర్స్, ఎల్డర్స్, డీకన్స్, దైవ సేవకులు అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఎంత ఘోరం అంటే చెప్పలేనంత ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. అన్నం పెట్టడానికి వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మనం అన్నం పెట్టే కార్యక్రమం పెట్టుకుంటే దారెమ్మడి పోయే వాళ్ళు అంతా వస్తారని. వస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది వస్తే? బయట రాజకీయ నాయకులు పెడుతున్నారు కదా, రకరకాల ఆర్గనైజేషన్ వాళ్ళు పెడుతున్నారు కదా, కరోనా అప్పుడు చాలామంది పెట్టారు కదా. ఇప్పుడు ఇంతింత మనకుంది, తింటే ఏమైద్ది? మీకు తెలుసో తెలియదు, 10 సార్లు తినడానికి వచ్చేవాడు 11వసారి రక్షణ పొందితే చాలు. మీరు పెట్టిన లక్షలకు విలువ అది. 10 సార్లు ఊరికే తినడానికి వచ్చినాడు అనుకో, వాళ్ళ మందిరంలో భోజనం పెడతారు 10 సార్లు వచ్చినాడు, తింటున్నాడు, పోతున్నాడు, వచ్చినాడు, తింటున్నాడు, పోతున్నాడు. నువ్వేమనొద్దు, ప్రార్థన చేయి. కానీ మనకు అట్లా అనుభూతి కాదే. నువ్వు మీటింగ్కి వచ్చావా? రాలేదు కదా, భోజనానికి ఎందుకు వచ్చావు? మాట్లాడొద్దు అట్లా. వాళ్ళ కడుపు భారమైంది. జీవితము 5 సందర్భాల్లో చాలా పాఠాలు నేర్పుతుంది. దాంట్లో ఒకటి ఏంటంటే ఖాళీ కడుపు. అది భవిష్యత్తు తెలియదే మీకు. ఇప్పుడు సంగతి ఏంటంటే, అలా కొంతమంది యవనస్తులు, ఇక్కడ కాదు వేరే దగ్గర చెప్తుంటారు, నేను విన్న సాక్ష్యం. ఫలానా మందిరానికి వెళ్తే, హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్తే ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం పెడతారు. అందుకనే ఆ రోజంతటికి ఉదయం టిఫిన్ చేయకుండా, రాత్రి భోజనం చేయకుండా, ఆ ఒక్క పూట ఆరాధనకి వెళ్తే భోజనంతో ఆ రోజంతా గడిచిపోతుందని పేద యవనస్తులు చదువుకునే వాళ్ళు దగ్గరున్న ఆరాధన స్థలాలకి వెళుతున్నారు. అలాగ వాళ్ళు భోజనం చేసిన తర్వాత కొన్నేళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, హెబ్రోన్ ఫెలోషిప్ భక్సింగ్ గారు ఆరంభించిన దాంట్లో ఆదివారం మధ్యాహ్నం భోజనం పెడతారని, నాకు భోజనం లేకుండా ఉంటే, డబ్బులు లేకుండా ఉంటే పస్తుండలేక సంఘానికి వెళ్ళాను, కేవలం భోజనానికి వెళ్ళాను, తిన్నాను అలా కొన్నేళ్ళు. కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. నేను ఇప్పుడు రక్షణ పొందాను. మీరు లక్షలు ఖర్చు పెట్టి పొట్టిన భోజనం అంతా ఒకవైపు ఉంటే, ఒక్క ఆత్మ పాతాళం నుండి పరలోకానికి పోవటానికి ఒక్కవైపు ఉంటే ఏది ఎక్కువ విలువ? సరే, మన భాగంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది అన్నదాత. ఇప్పుడు రెండవది ఏంటంటే వస్త్రదాత. కొంతమంది బట్టలు ఇస్తుంటారు వేరే వాళ్ళకి, చలికాలం వస్తే దుప్పట్లు, రగ్గలు లాంటివి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారు, రోగులైన వారికి ఇస్తూ ఉంటారు. వస్త్రాలు దానం చేస్తారు. కొంతమంది కూడా వస్త్రాలు ఇస్తుంటారు, కానీ వాళ్ళకే పనికిరాని పాత బట్టలన్నీ పాత తీసేసి పడేస్తుంటారు, సెకండ్స్ అని.
అలాగిచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా కొత్తవి ఇచ్చేవాళ్ళు ఉంటారు బట్టలు. మూడవది ఏంటంటే రక్తదాత. ఎవరైనా యాక్సిడెంట్లో ఇబ్బందులకు రక్తం అంతా పోయినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉంచితే రక్తం తక్కువ వచ్చింది, రక్తం లేకపోతే ఈయన చనిపోతాడు అని చెప్తారు. అప్పుడు రక్తదాతల కొరకు ఎతుకుతాం మనం, ఏ గ్రూపు అని. మీకు తెలుసు కదా, చాలా తక్కువగా దొరికేదే A-. కనుక దాని కొరకు అటు ఇటు వెళ్తూ ఉంటారు. భవిష్యత్తు దొరికితే తీసుకొని వచ్చిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. రక్తదాత. నాలుగవది ఏంటంటే అవయవదాత. ఏదన్నా కన్నో కాలేమో కిడ్నీనో అదో హార్ట్ ఏమైనా లేకపోతే దాన్ని ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు భవిష్యత్ దానం చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా 4 దాతలు చూసాం. మొదటిది ఏంటి? అన్నదాత. రెండవది ఏంటి? వస్త్రదాత. మూడవది ఏంటి? రక్తదాత. నాలుగవది ఏంటి? అవయవదాత. ఐదవది ఆఖరిది ప్రాణదాత. మొదటి 4 దాతలు ఎవరైనా చేయొచ్చు. అన్నదాత ఎవరైనా పెట్టచ్చు. బట్టలు కూడా ఎవరైనా ఇవ్వచ్చు. ఒకటి నాకు ఒక జత కావాల బట్టలు అంటే ఎవరైనా తెచ్చి ఇవ్వచ్చు. ఒక పూట భోజనం కావాలంటే ఎవరైనా వడ్డించవచ్చు. ఏదో రక్తం అవసరం అంటే ఎవరైనా ఒక బాటిల్ ఇవ్వచ్చు. ఒక అవయవం అంటే పౌలు దినాల్లో అన్నాడు కదా, నా కొరకు కొంతమంది కళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారంట. నా కొరకు కాదులే, నాకైతే కళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు, కానీ పౌలకైతే కొంతమంది కళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారంట. కనుక అలాగే ఇష్టపడి ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రాణం ఎవరిస్తారు? ఒకే ఒక్కడు, ప్రాణదాత ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చి ఆయన ప్రాణాన్ని అప్పగించినాడు. ఎందుకంటే నరకము నుండి తప్పించడానికి, పాతాళం నుండి తప్పించడానికి. ఈ మధ్యాహ్నం ప్రభు అయిన యేసునందు నీ విశ్వాసం ఉంచితే జీవితం మార్చబడుతుంది. ఈ అన్నదాత లోకంలో నుండి వెళ్ళిపోవచ్చు. అవయవదాత లోకంలో నుండి, వస్త్రదాత లోకంలో నుండి, రక్తదాత లోకంలో నుండి వెళ్ళిపోవచ్చు. ప్రాణదాత మనిషిని కొరకై ప్రాణం పెట్టాడు కనుక మన ప్రాణాన్ని పాతాళము నుండి కాపాడి పరలోకంలో ప్రవేశింపచేయాలని కోరుతున్నాడు. ఈ యేసు వద్దా? ఈ రక్షకుడు వద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారుమనస్సు వద్దా? ప్రభు బల్ల పాపులను జ్ఞాపం చేస్తుంది. రక్షణ పొందుట కొరకై యేసు చేసిన త్యాగం. రెండవది, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనము ఆ బలలో పాలు పొందుట కొరకై వారం వెంబడి వారం ఇలాగ చేరి వచ్చి పరిశీలించుకొని లేదా పరీక్షించుకొని పాలు పొందాలని కోరబడుతూ ఉన్నాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభువా నేను పాపాలు చేసింటే ఏమైనా క్షమించుకో. కొంతమంది వాక్యం చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు. బలలో పాలు పొందేటప్పుడు మీరు ఎక్కడైనా తప్పిపోయింటే సరి చేసుకోండి అని. ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. ఇంకోసారి చెప్పనా? ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. అంటే యెషయా 1వ అధ్యాయంలో అంత చెడిపోయినామని. యెషయా 53 చూస్తాము, 6 అనుకుంటా. యెషయా అన్నాడు మనమందరము గొర్రెల వలె. దాంట్లో ఎవడు కలుపుకున్నాడు? యెషయాను కూడా కలుపుకున్నాడు. 66 అధ్యాయాలు రాసిన వాడే గొర్రెల వలె తప్పిపోయామంటే రాసిన అధ్యాయాలు చదువుకోవటానికి కష్టమైన మన సంగతి ఏంటి? మనమందరము పనికిమాలిన వారం అయితమి అని అంటే దేవునితో మాట్లాడుతున్నవాడే పనికిమాలిన వారం అయితమంటే మన సంగతి ఏంటి? ఏమైనా బాగుంటే కదా, మరి బాగలేనప్పుడు బలలో ఎందుకంటే పాలు పొందడము అనే ధర్మ సందేహం కూడా మీకు వస్తుంది. మనం ఫెయిల్ అయితే మరి పరీక్ష రాయకుండా ఉంటామా? కారులో వెళితే యాక్సిడెంట్లు జరుగుతున్నాయంట అని కారు వెళ్ళడం మానేస్తామా? బస్సుల్లో వెళితే యాక్సిడెంట్లు జరుగుతున్నాయంట అని బస్సు ఎక్కడం మానేస్తామా? రైళ్లలో ఎక్కితే యాక్సిడెంట్లు జరుగుతున్నాయంట అని రైలు ఎక్కడం మానేస్తామా? విమానాల్లో ఎక్కిపోతే యాక్సిడెంట్లు జరుగుతాయంటని విమానాలు ఎక్కడం మానేస్తామా? ఏది మానేయింది కదా, జరుగుతాయి, దేవుడు పెట్టింది కానీ అన్నట్టు ముందుకు వెళ్తాం. దేవుడు బతికించాలనుకుంటే బతికించని, తీసుకోవాలనుకుంటే తీసుకున్నారా, ఎలాగ ముందుకెళ్తామో అలాగే సంపూర్ణతలోనికి వెళ్ళటానికి ప్రభు మన కొరకే బల్ల ఏర్పాటు చేశాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత 2 రకాల స్పందన మనకు రావాలి. ఆ స్పందన రాకుండా మిగతా ఏ స్పందన వచ్చినా అది వ్యర్థం. మరి ఏ రకమైన స్పందన రావాలా?
అనే భవిష్యం మీరు తలంచవచ్చు. సాధారణంగా మనము ఇలాగ అనుకుంటూ ఉంటాం, ఏమని, లేదా చెప్తూ ఉంటారు ఏమని, లేదా మనమే ఆలోచిస్తూ ఉంటాం ఏమని, ఆయన తలతో చేసిన పాపాలకు తల మీద మనం తలతో చేసిన పాపాలకు ఆయన తల మీద ముళ్ళకిరీటం, మనం చేతులతో చేసిన పాపాల కొరకై ఆయన చేతుల్లో మేకులు, మనం ప్రక్కతో చేసిన పాపాల కొరకే ఆయన ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళతో చేసిన పాపాల కొరకే కాళ్ళల్లో మేకలు అని అంటాం. దేహంతో చేసిన పాపాల కొరకే దేహం అంతా చారలుగా కోడలతో కొట్టారు, దున్నారు అని అంటాం. ఇప్పుడు ప్రభు బలం మనకు జ్ఞాపం చేస్తున్నది ఏంటంటే, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, నేరుగా సూటిగా జవాబు చెప్పండి. కళ్ళతోనే పాపం చేసిన వాళ్ళు ఉన్నారా? చేతులతోనే పాపం చేసిన వాళ్ళు ఉన్నారా? తలతోనే పాపం చేసిన వాళ్ళు ఉన్నారా? మీరేమనుకుంటున్నారంటే చాలాసార్లు అలాగే అనుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఇప్పుడు మీరు జవాబు చెప్పండి. ఉదాహరణకి ఒక సినిమా చూడటానికి వెళ్ళారనుకోండి, సినిమా చూసి వచ్చారనుకోండి, దేంతో పాపం చేశారు? దేంతో? కాళ్ళతో, కళ్ళు, చెవులు. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తా, మొట్టమొదటి సినిమా చూడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన రాకుండా ఏం చేయం కదా, అనాలోచితంగా చేయం కదా పొరపాట్లు. మొదట ఆలోచన వస్తుంది. అది పోస్టర్ చూసి ఆలోచన వచ్చిందో, ఎక్కడో వెళ్తా పార్టీని ఆలోచన వచ్చిందో, ఫ్రెండ్స్ చెప్తే ఆలోచన వచ్చిందో, మొత్తానికి ఆలోచన వచ్చింది అంటే పాపము ఇక్కడ ఆరంభమవుతుంది. ఆలోచన వచ్చిన తర్వాత ఏమనుకుంటావంటే వెళ్ళి చూడాలా అని అనుకుంటా. వెళ్ళి చూడాలటానికి కాళ్ళు ప్రయత్నం చేస్తాయి, కాళ్ళు అక్కడ దాకా నేను తీసుకెళ్తాయి. తీసుకెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు ఆన్లైన్ టికెట్లు కొనలేదు అనుకో, ఇప్పుడు ఆఫ్లైన్ కొనాలంటే డబ్బులు ఇచ్చి కౌంటర్లో కొంటావు. ఏం పని చేస్తుంది ఇప్పుడు? చెయ్యి పని చేస్తుంది. టికెట్ తీసుకున్న తర్వాత సినిమా టాకీస్లోకి వెళ్ళి కూర్చుంటావు. ఏం పని చేస్తుంది ఇప్పుడు? బాడీ అంతా పనిచేస్తుంది. ఇప్పుడు అక్కడ ఏదో సినిమా పాటలో డాన్స్ అది ఇదంతా ఏమేమి చూస్తాయి? ఇప్పుడు కళ్ళు ఒకటే చూస్తాయా? కళ్ళకి తగినట్లు శరీర స్పందన, ఎమోషన్స్ వస్తుంటాయి. నవ్వులో, కేకలో, బాధనో, వేద ఇవన్నీ జరుగుతాయి. అయిపోయిన తర్వాత ఏంటో, దిస్ ఈజ్ ట్రూ. ఇప్పుడు ఈ ఒక్క పాపము చేయటానికి ఏ అవయవం పనిచేసింది? కనుక మీరు అనుకునేది, ఆలోచించేది చాలా తప్పు. కళ్ళతోనే పాపం చేస్తే ఆయన కళ్ళు, చేతులు, మన దేహంతో పాపం చేస్తే లేదా తలతో పాపం చేస్తే తల మీద ముళ్ళ కిరీటం కాదు. మనం చేసే ప్రతి పాపములోన పూర్తి శరీరమైన వాళ్ళం అవుతుంది. నో సిన్ ఈజ్ అలొకేటెడ్ టు ఎ సింగిల్ ఆర్గాన్. మన దేహంలో ఏదో ఒక్క అవయవానికి మాత్రమే పాపాన్ని మనము ఆపాదించలేము. ఆ అవయవం ఎక్కువ పాలు పొందుతుండవచ్చు, చెవులు కావచ్చు, కళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, కానీ మిగతా అవయవాలన్నీ ఆ పాపములో వెళ్ళిపోతాయి. అందుకే పాపం చేస్తున్నాడు మనిషికి ఎందుకు నిరాశ వస్తుంది? కళ్ళతో పాపం చేస్తున్నాడు, సినిమా చూసి వచ్చిన తర్వాత ఎందుకు బలహీనపడుతున్నాడు? కనుక విచిత్రం ఏంటంటే, పాపానుకున్న శక్తి అలాంటిది. పాపం మనిషిని కృంగదీస్తుంది, పాపం మనిషిని ఓడిస్తుంది, పాపం మనిషిని పట్టేస్తుంది, పాపం మనిషిని బంధిస్తుంది. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఆ పాపం నుండి విడిపించట కొరకే పాపల రక్షకుడని యేసు శిలువ మీదకి వెళ్ళి, బైబిల్లో రాయబడిన ప్రకారం మన పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు, రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి పరలోక స్థలములో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయను. కడగబడుట చాలా ప్రాముఖ్యం. ఒకసారి స్నానం చేస్తే ఇంక జీవితం అంతా స్నానం చేయని వాళ్ళు చేయొద్దండి. ఒకేసారి బ్రష్ చేసుకొని జీవితం అంతా బ్రష్ అయిన వాళ్ళు చేయొద్దండి. లేరా? రోజు మనం ఉదయం లేచిన తర్వాత మనం బ్రష్ చేసుకుంటూనే ఉన్నాం, స్నానం చేస్తూనే ఉన్నాం. మరి రోజు ఎందుకు వేసుకోవాలా? అదేమన్నా లానా? ఎక్కడన్నా రాశారా? లేదు. మరి ఎందుకని? శరీరము ఆరోగ్యంగా ఉండటానికి. యు వాంట్ హైజీనిక్ బాడీ, హెల్తీ బాడీ. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇదంతా కడగబడాలని నీకు తెలుసు. అలాగే ప్రభువుల దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభువు కూడా ఆయన రక్తం ద్వారా మనల్ని కడగాలని కోరుతున్నాడు. 9 నెలలు మోసిన తల్లిదండ్రులకే బిడ్డలు కడుక్కొని ఆరోగ్యకరంగా శుభ్రమైన శరీరంతో ఉండాలని కోరితే,
మన కొరకే సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘమని ఆయన దేహం శుభ్రంగా ఉండాలని అనుకోడా? యేసు ప్రభు అన్నాడు, నా రక్తంతో నిన్ను కడుగుతానంటే మనమేమో అత్తరు పూసుకొని వస్తాం. అత్తరు పూసుకొని వస్తామంటే అర్థం ఏంటి? మనం వేసి పర్లేదులే ప్రభు, బాగానే ఉందిలేండి, ఆ అబద్ధమే కదా, లేకపోతే ఈ చిన్న పొరపాటే కదా, ఆ చిన్న పొరపాటే కదా, పర్వాలేదులే అన్నట్లు మనం పూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వెరీ కవరేజ్ exposes our failure, but every cleansing brings us into the closeness of Jesus Christ. ప్రతిసారి మనం కడగబడినప్పుడు యేసు ప్రభు యొక్క సమరూపంలోనికి దగ్గరకు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కడుక్కునేటప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు బ్రష్ చేస్తున్నారు అనుకో, బ్రష్ ఎవరిది? ఎవరు డబ్బులు ఇచ్చినారు? చెప్పరేంటి? అసలు తెలియదా మీకు ఇట్లాంటివి? మరీ అంత అమాయకంగా ఉండొద్దండి, జాతరలో ఉన్నట్లు ఉండొద్దండి. బ్రష్కి డబ్బులు ఎవరు ఇచ్చినారు? తల్లిదండ్రులే. పేస్ట్ ఎవరు తెచ్చినారు? తల్లిదండ్రులే. నీళ్ళు ఎవరు తెస్తారు? తల్లిదండ్రులే. సోప్ ఎవరు ఇస్తారు? తల్లిదండ్రులే. టవల్ ఎవరు ఇస్తారు? తల్లిదండ్రులే. అంటే మెటీరియల్ అంతా దానికి వెల చెల్లించింది ఎవరు? తల్లిదండ్రులే. వెల చెల్లించకుండా శుభ్రపడేది ఎవరు? పిల్లలే. అలాగే దీని కొరకే వెల చెల్లించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారే. మనమేం వెల చెల్లించకుండా ప్రభు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని శుభ్రం చేస్తాను అంటున్నాడు. మనమేమంటాము? అయ్యో వెల చెల్లించకుండా శుభ్రం చేస్తామని అంటున్నాడే, ఇది పోతుందో లేదో అని అనుకుంటాం. యేసు ప్రభు రక్తము కడగలేని పాపం భూమి మీద ఏది లేదు. ప్రభు వారు ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆశీర్వాదంలోనికి వారిని తీసుకురావాలని కోరుతూ ఉన్నాడు. కడగబడి 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 నూతన పరచబడ్డం అవసరం. ఎవరికి కడుక్కోవడం అంటే ఇష్టము? దేహాన్ని. ఎవరు నీటిగా ఉండాలనుకుంటారో వారు. బహుశా మనం కొన్నిసార్లు దారెంబడి కొంతమందిని చూస్తుంటాం. వాళ్ళు చూస్తేనే వీళ్ళు స్నానం చేయట్లేదు, శుభ్రంగా లేదు అని మనకు అనిపిస్తుంది. అలాగే మందిరంలో కూడా ఆత్మ సంబంధంగా శుభ్రంగా లేకపోతే బలలు యోగ్యంగా ఎలాగ పాలు పొందుతాం? ఆ శుభ్రం చేసేది ఆయన రక్తమే. ఆయనే మనల్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు. ఆయనే మన నిర్దోషులుగా చేయాలని కోరుతున్నాడు. బైబిల్లో రాయబడింది కదా, త్రొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడటకును ఆనందంతో ఆయన ఎదుట మనల్ని నిర్దోషులుగా చేయటకును శక్తిగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో దోషం లేదు కనుక మనల్ని కూడా దోషము లేని వారినిగా చేయాలని కోరుతున్నాడు. కడగబడిన జీవితం. అందుకే యేసు ప్రభువు వారు ఆఖరి రాత్రి తాను ఇళ్ళకు మునుపు పస్కా భుజించడానికి మునుపు మేడగదిలో శిష్యులందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని టవల్ తీసుకొని దాన్ని నడుముకు కట్టుకొని శిష్యుల యొక్క పాదాలు కడగటానికి వెళ్ళాడు. పేతురు అన్నాడు, మన వల్లే ప్రభువా నువ్వేంటి కడగడం ఏంటి, నాకు పాదాలు కడగొద్దు అన్నాడు. ప్రభు అన్నాడు, ఇఫ్ ఐ డు నాట్ వాష్ ది యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ. నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. ప్రభుతో మనకు పాలు. కడగబడిన వారు మాత్రమే ఆయనతో పాల్లోనికి వస్తున్నారు. కడగబడకుండా రాలేము. అందుకే అప్పుడు పేతురు అన్నాడు, నన్ను పైనుండి కింద దాకా బాగా కడగ, వాష్మితారాలు. ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయవలసిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే భౌతికంగా స్నానం చేసిన వాడని కాదు అర్థం. రక్షణ పొందిన వ్యక్తి మరలా అంత గడుగు ప్రభువా అనవలసిన అవసరం లేదు. అంటే మనం తప్పిపోయిన సంగతులు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఆయన వల్లే కడిగేవారు ఎవరు ఉంటారు? ఆయన వల్లే జాలిపడేవారు ఎవరు ఉంటారు? ఆయన వల్లే బాగు చూసుకునేవారు ఎవరు ఉంటారు? ఆయన వల్లే శుద్ధీకరించేవారు ఎవరు ఉంటారు? ఆయన వల్లే పరిశుద్ధపరిచేవారు ఎవరు ఉంటారు? బైబిల్లో రాశారు కదా, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరున్నో పరిశుద్ధులై యుండుడి. బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను పూర్ణులై ఉన్న ప్రకారము మీరున్నో సంపూర్ణులై యుండుడి. ఆయన ఎట్లున్నాడు? మనము కూడా అట్లే ఉండాలని కోరుతున్నాడు ఆయన.
కానీ మనల్ని అందరినీ చూసినప్పుడు లోకానికి ఏమనిపించాలంటే దెర్ ఈజ్ ఎ క్రిస్టియన్, అక్కడ క్రైస్తవుడు ఉన్నాడు అని అనిపించాలి. విషాదం ఏంటంటే మనల్ని చూసినప్పుడు వేరే వారికి బహుశా వారు యేసుతో కూడా ఉన్నవారు అని తెలియలేదు అనుకుంటా, గ్రహించలేరు అనుకుంటా. ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకై సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆయన వల్లే ఉండాలని ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టడానికంటే ఎక్కువైన ప్రేమ ఎవరికి ఉంది? బైబిల్లో రాశారు కదా, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడేమో, కానీ స్నేహితులు కానీ మనము ఎవరు మరి? రోమపత్రిక 5వ అధ్యాయంలో పాపులము, భక్తిహీనులము, దూరస్థులము, బలహీనులము, ఆఖరిది శత్రువులం. శత్రులమైన మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడు. ఇప్పుడు పరలోక స్థలములో ఉన్నాడు. మహామహుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడైనాడు. అలాంటి ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన రూపంలోనికి రావాలని మన కొరకై బలను సిద్ధం చేసినాడు. కొరంతీలు అలాంటి దాన్ని అంగీకరించలేకపోయారు. అందుకే పౌలు అపోస్తలుడు కొరంతీయులకు 15వ అధ్యాయం ఓ పునరుత్థానాన్ని గురించిన అమోఘమైన సంగతి రాస్తూ వచ్చినాడు. ఓ కొరంతీయులారా, మనం అందరము మార్పు చెందుతాం, ఒక మర్మము మీకు తెలుపుచున్నాను. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. పౌలు రాసిన 14 పత్రికల్లో ఎన్ని మర్మాలను గురించి ప్రస్తావించినాడు? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మౌనంగా ఉన్నారు కదా. సరే, మర్మాలు 2 రకాలు. సామాన్యమైన మర్మాలు, గొప్ప మర్మాలు, గ్రేట్ మిస్టరీస్. సంఘము అలాంటి దాంట్లో ఒక గొప్ప మర్మము. అందుకే ఇప్పుడు ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడంటే, నేను మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను. ఏంటి ఆ మర్మం అంటే 11వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా, ప్రభువు వచ్చు వరకు. ప్రభువు దినాన్ని రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు 15వ అధ్యాయము 1వ కొరింథీలో చెప్పబడుతుంది కదా, బూరధ్వని మ్రోగగానే మనమందరము మార్పు. అప్పుడు పౌలును కూడా కలుపుకున్నాడు. ఇప్పుడు పౌలు లేడు, వెళ్ళిపోయాడు. మనం మాత్రమే దాంట్లో ఇంక్లూజివ్ స్టేట్మెంట్లో ఉన్నాం. కనుక మనం అంతా మార్పు చెందుతాం. మార్పు క్షణంలోనే జరుగుతుంది. ఎలాగ జరుగుతుంది? సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని. ఎలాగ జరుగుతుంది? లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని. ఎలాగ జరుగుతుంది? టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని. అది జరుగుతుందంట, రెప్పపాటునే జరుగుతుంది. ప్రభు రెప్పపాటునే మనల్ని మారుస్తాడు. ఆయనతో పాటు ఉండటానికి సదాకాలం మనం కొనిపోబడతాం. ఆ ప్రభువును చూస్తాం. ఆ గొర్రెపిల్ల మనల్ని ప్రేమించి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన. ఇప్పుడు ఆయన మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడంటే, మీరు నా వల్లే పరిశుద్ధులుగా ఉండండి, ప్రభువు వచ్చు వరకు దిరించేయండి. డూ ఇట్ till I come.